రైట్. ఈరోజు గాడ్స్ పర్సన్‌హుడ్. నాకు ఈ తెలుగు కొంచెం ట్రాన్స్‌లేట్ చేయడంలో చిన్న చిన్న క్వెషన్ మార్క్స్ పడ్డాయి. సో, ఒకవేళ నా ట్రాన్స్‌లేషన్ కరెక్ట్‌గా లేదు అంటే కొంచెం కరెక్షన్ ఇవ్వండి. దేవుని వ్యక్తిత్వం అని రాశాను పర్సన్‌హుడ్‌కి. అయితే దీంట్లో స్టడీ చేయాల్సిందేంటంటే, గాడ్ ఈజ్ నాట్ ఎ థింగ్ ఆర్ ఎన్ ఎనర్జీ బట్ ఎ పర్సనల్ బీయింగ్ దట్ వన్ కెన్ ఇంటర్ రిలేట్ విత్ అని. దేవుడు అనే ఆయన లేకపోతే దేవుడు ఒక వస్తువు లేక శక్తి కాదు అని. మనం ఆయనతో సంబంధం కలిగి ఉండగల వ్యక్తిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా, ఎందుకంటే ప్రపంచంలో బయట వరల్డ్ వ్యూస్ మనం చూస్తా ఉంటే, బయట ప్రపంచం చూస్తా ఉంటే దేవుడుని అర్థం చేసుకునే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటే కొంతమంది ఒక శక్తి లాగా చూస్తారు, ఒక ఫోర్స్ లాగా చూస్తారు, ఒక ఎనర్జీ అని అంటారు. లేకపోతే దేవుడు అంటే ఆత్మ అయి ఉన్నాడని బైబిల్లో ఉంది కాబట్టి మనం ఆ మాట నేర్చుకున్నాం, ఆత్మ అయి ఉన్నాడు అన్న మాట. సో ఆత్మ అయి ఉన్నాడు అంటే ఆయనకి మనుషులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో మనం చూస్తూ ఉంటాం. అయితే అన్న దీంట్లో నుంచి కొన్ని కొన్ని చోట్లకి ఏమవుతుందంటే, కొంతమంది ద్వైతం అనే ఒక సిద్ధాంతాన్ని దీంట్లో నుంచి లేవనెత్తారు. దాన్ని ఇంగ్లీష్ లో డీయిజం అంటారు. అదేంటి అంటే, దేవుడు మనిషి అంటే ఈ సృష్టిని సృజించేసి ఈ సృష్టి నుంచి చాలా దూరంగా ఉన్నాడు, చాలా ఫార్ అవే సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఆయనకి మానవులకి పెద్ద సంబంధం ఉండదు. అంటే మానవుడి జీవితానికి దేవుడికి అంటే దేవుడు మానవుడి జీవితాన్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో దేవుడు లేడు. దేవుడు అంటే పరిశుద్ధుడు. ఇట్లాంటి మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు ఒక సెపరేట్ ఎంటిటీగా, అంటే వేరే ఒక జీవముగా దేవుడిని చూడటానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏమన్నారు అంటే అద్వైతం అన్నారు. దేవుడు అన్నిట్లో అంతా తానై ఉంటాడు అని. చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, రాయి దేవుడే, రప్ప దేవుడే, పక్షి దేవుడే, గాడిద దేవుడే, అన్ని ఏదైనా కానీ దేవుడే అన్న కాన్సెప్ట్ లో చూసేవాళ్ళు. ఇది పాంథియిజం అంటే హిందూయిజము, హైందవ థాట్ ఇది. అలా చూసుకున్నప్పుడు దేవుణ్ణి మనం ఎలా చూడాలో, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంటది అంటే, దేవుడు ఒక వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తి, ఆయనకి ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయన ఒక పర్సన్. మనుషులు మనం ఎట్లా వ్యక్తులము, దేవుడు కూడా మనలాంటి. కాకపోతే ఆయన దేవుడు మనకు ఎలా అయితే ఒక వ్యక్తిత్వం ఉందో, మనకు ఎట్లయితే ఒక పర్సన్హుడ్ ఉందో, దేవుడు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయనతో సత్సంబంధాలు లేకపోతే ఇంటర్ రిలేషన్ మనం కలిగి ఉండొచ్చు అన్నది బైబిల్ చెప్తున్న మాట దేవుని గురించి. సో దేవుడు అంటే ఒక వస్తువు కాదు, దేవుడు అంటే ఒక ఎనర్జీ కాదు. అయితే మనం ముందుకెళ్దాం, కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ హ్యాస్ మైండ్ అండ్ ఆయనకి నోయింగ్ అండ్ కాంప్రహెండింగ్ థింగ్స్ అని. సో దేవునికి తెలుసుకునే మరియు గ్రహించుకునే మనస్సు ఉంది అన్న. మనస్సు అన్నది బిబ్లికల్ టర్మ్స్ లో మైండ్. సో నేను అటువంటి దీంట్లోనే దీన్ని ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నా. మొదటి సమూయేలు గ్రంథం, అందరం బైబిల్స్ తీద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి అన్న మాట మనకు అక్కడ కనిపిస్తా ఉంది కదా. ఆయన అనంత జ్ఞానియగు దేవుడని, ఆయన క్రియలను పరిశీలిస్తున్నాడు. పరిశీలన చేసి అర్థం చేసుకోగలిగే తత్వము కలిగిన వాడు దేవుడు. ఆయన పరిస్థితుల్ని చూసి అంటే పరిస్థితుల్ని గ్రహించగలడు. హీ కెన్ కాంప్రిహెండ్ థింగ్స్ అండ్ హీ కెన్ నో థింగ్స్. సో ఆయన పరీక్షించి తెలుసుకోగలడు, ఆయన గ్రహింపు కలిగిన వాడు అన్నమాట.
మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనం. రైట్. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము తోసివేయును అన్న మాట అక్కడ మనకు కనిపిస్తా ఉంది కదా. ఇక్కడ మనం చదువుకున్న స్క్రిప్చర్ లో నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉండి, హీ నోస్ కదా, ఎరిగి ఉండటం. నీవు ఆయనను తెలుసుకో అని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. సో దేవుడు విషయాల్ని, మన హృదయాల్ని పరిశోధించి మన ఆలోచనలు ఏంటో తెలుసుకుని వాటిని గ్రహించగలిగిన వాడుగా ఉంటాడు. ఇది మానవుడికి, వ్యక్తికి ఉండే లక్షణాలు, అంతే కదా. సో దేవుడు వ్యక్తిత్వం కలిగినాడు, ఆయనకి ఒక మైండ్ ఉంది, ఆయన ఆలోచిస్తాడు, ఆయనకి ఒక మనస్సు ఉంది, ఆయన విషయాల్ని తెలుసుకుని విషయాల్ని గ్రహించగలిగే తత్వము కలిగిన వాడు. గాడ్ హ్యాస్ ఎ మైండ్ నోయింగ్ అండ్ కాంప్రహెండింగ్ థింగ్స్ అన్నాడు. దేవునికి తెలుసుకునే మరియు గ్రహించే మనసు ఉంది. అయితే ఎప్పుడైతే మనం దేవుడికి మనసు ఉంది అని మనం గమనిస్తున్నామో, ఇమ్మీడియట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవునికి మనసుంటే దేవునికి చిత్తం కూడా ఉంటది. విల్ అంటారు దాన్ని. దేవునికి చిత్తము కూడా ఉంటది. గాడ్ హ్యాస్ ఎ విల్. దేవునికి ఒక చిత్తము కూడా ఉంటది. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం మనం చూస్తే అక్కడ ఏముంటది? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగుజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, చూసారా, ఆయనకి మనసు ఉంది అంటే, మైండ్ ఉందంటే ఆయనకంటూ ఒక విల్ ఉంటది, ఆయనకంటూ ఒక చిత్తం ఉంటది. ఏమంటున్నాడు? తన మహిమకు కీర్తి కలుగుజేయవలనని. అదే మనం మూడవ వచనం నుంచి 6వ వచనం దాకా చదివినప్పుడు కూడా ఇయే మాటలు కనిపిస్తాయి. సో కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచను అన్నమాట చాలా క్లియర్గా మనకు బైబిల్లో కనిపిస్తా ఉంది. సో దేవుడికి ఎప్పుడైతే మనం మైండ్ ఉంటది, దేవునికి మనసు ఉంటదని మనం అంటామో, దేవుడు తెలుసుకోగలుగుతాడు, దేవుడు గ్రహించగలుగుతాడు. అది ఒక ఎండ్ అయితే, దేవుడు ఫలాంది చెయ్యాలి అని ఒక చిత్తము కూడా కలిగిన వాడిగా ఉంటాడు. దేవుడు ఫలాంది చెయ్యాలి అని ఒక చిత్తము కలిగిన వాడుగా ఉంటాడు. సో మనం ఈ మాటలు నేర్చుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2. ఫస్ట్ థింగ్ ఏంటి? దేవుడు తెలుసుకోగలడు, దేవుడు గ్రహించగలడు. సో మన దైనందిక జీవితాల్లో మనం వెళ్తున్నప్పుడు, మన రెగ్యులర్ లైఫ్ లో మనం ఉన్నప్పుడు, గాడ్ knows what I am going through. God can comprehend what I am actually going through. నేను ఏం వెళ్తున్నానో, నేను ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నానో దేవునికి తెలుసు. నేను ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నానో దేవుడు దాన్ని గ్రహించగలుగుతాడు అన్న అంశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అదే ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అంటే, దేవుడికి మన పరిస్థితుల యొక్క అవగాహన మాత్రమే కాదు, దేవుడు మన పరిస్థితుల్ని తెలుసుకోవడం మాత్రమే కాదు,
దేవుడు కూడా ఒక చిత్తం కలిగి ఉంటాడు. సో మనం కూడా గ్రహించాల్సినవి 2 ఉంటాయి. రైట్. ఫస్ట్ థింగ్ నాకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి అంటే, దేవుడు నా పరిస్థితుల్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు, దేవుడు దీన్ని గమనిస్తున్నాడు, దేవుడు నా పరిస్థితుల్ని గ్రహిస్తున్నాడు. సో ఆయన నాకు సహాయం చేస్తాడు, లేకపోతే ఆయన నాకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు అని మనకు ధైర్యం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి మనసు ఉంది కాబట్టి దేవుడు ఎలా గ్రహించుకుంటున్నాడో, దేవునికి కూడా ఒక చిత్తం ఉంది, దేవునికి కూడా నా పట్ల ఒక ఉద్దేశం ఉందని మనం కూడా గ్రహించుకోవాలి. సో మన పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయం చేయడం, మన పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందని మనం కూడా గ్రహించుకోవాలి. సో ఇది 2 వే. నా స్థితిని అర్థం చేసుకుంటాడని నేను గ్రహించుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకేమేమి గ్రహించుకుంటాను అంటే, ఆయనకి నా పట్ల ఒక చిత్తం ఉందని కూడా గ్రహించుకుంటాను. సో ఆయన నాకు సహాయం చేస్తున్నప్పుడు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తాను, ధైర్యంగా ఉంటాను. అట్ ద సేమ్ టైం, ప్రభా నా పట్ల నువ్వేం చిత్తం కలిగి ఉన్నావో, నీ చిత్తం చేసేవాడిగా నన్ను తయారు చేయమని చెప్పి నన్ను నేను ప్రభువు కొరకు కూడా సిద్ధపరచుకుంటాను. సో 2 మనం గమనించుకోవాలా. రైట్. మూడో విషయం, దేవునికి ఫీలింగ్స్, క్యారెక్టర్ 2 ఉంటాయి. నేను ఫీలింగ్స్ అంటే భావాలు, క్యారెక్టర్ అంటే స్వభావం అని రాశాను, కానీ మరి స్వభావం కరెక్టో కాదో నాకు తెలియదు. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి నా ట్రాన్స్లేషన్లో. స్వభావం అంటే క్యారెక్టర్కి స్వభావం అని రాశాను, కానీ దేవునికి ఫీలింగ్స్, దేవునికి ఒక క్యారెక్టర్ 2 ఉంటాయి. దేవునికి ఫీలింగ్స్ ఉంటాయి, దేవునికి క్యారెక్టర్ ఉంటుంది. 2వ దినవృత్తాంతాల్లోకి వెళ్దాం, 2 Chronicles లోకి వెళ్దాం. 36th చాప్టరు, లాస్ట్ చాప్టరు, 15th verseలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతాలు 36:15 ఏమనుంది అక్కడ? వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచు వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచు వచ్చినను అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? జనములు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై, ఆయనకి ఫీలింగ్ ఉంది కదా. ఇంగ్లీష్ లో ఏముంది చదువుతా ఒకసారి. 2 Chronicles 36. The Lord, the God of their ancestors, sent word to them through his messengers again and again, because he had pity on his people. ఆయనకి ఏముందంట? కటాక్షం ఉందంట, జాలి ఉంది అని అక్కడ మనకి రాస్తా ఉన్నాడు. అట్లనే యాకోబు పత్రికలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యాకోబు 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలి కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎవరు? దేవుడు గురించి మాట్లాడుతున్నారు కదా. ఇంగ్లీష్ లో చదువుతావా? As you know, we count as blessed those who have perceived. You have heard of Job's perseverance and have seen what the Lord finally brought about. The Lord is full of compassion and mercy. అక్కడ యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి తర్వాత ఫుల్ స్టాప్. తర్వాత మనకు ఆయన అన్న మాట ఎవరి గురించి ఉందంటే దేవుడు గురించి. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడుగా మీరు తెలుసుకుని ఉన్నారు అని అక్కడ రాస్తా ఉన్నాడు. రైట్. అయితే దేవుడికి జాలి కనికరము ఉన్నాయి, దేవుడికి ఫీలింగ్స్ ఉంటాయి. దేవునికి ఫీలింగ్స్ తో పాటు దేవునికి ఒక స్వభావం ఉంటది. ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన ఫీలింగ్స్ ఉంటాయి ఆయనకి.
ఆయనకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే కష్టంలో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ స్పందించే ఒక లక్షణం, ఒక గుణం, ఒక క్యారెక్టర్ అంటే మేబీ గుణం అయి ఉండొచ్చు. ఒక గుణము దేవుడికి ఉంటది. సో దేవునికి ఫీలింగ్స్, క్యారెక్టర్ ఉంది అని మనం ఎప్పుడైతే గమనిస్తామో, దాంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎమోషనల్ పెయిన్ ని ఫీల్ అవుతాడు. దేవుడు అంటే భావోద్రిక్తమైన ఆ బాధని దేవుడు ఫీల్ అవుతాడు. ఎమోషనల్ అంటే భావోద్రిక్తమైన పెయిన్, బాధని దేవుడు ఫీల్ అవుతాడు. యెషయా గ్రంథం 63 అధ్యాయంలోకి వెళ్తే మనం దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో చాలా విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఆర్డర్లో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. యెషయా గ్రంథం 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి. నేను ఎందుకు ఈ వర్సెస్ చదువుతున్నాము అంటే, దేవుని తత్వాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని. చూసారు అక్కడ ఏమంటున్నాడు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అంట. వారి యావత్ బాధలో దేవుడు ఆయన బిడ్డలు బాధపడుతున్నప్పుడు, తన ప్రజలు బాధపడుతున్నప్పుడు దేవుడు వారితో కూడా బాధపడతాడు. ఇట్ ఈస్ నాట్ వి దట్ ఓన్లీ సఫర్ కదా. మనం మాత్రమే, లేకపోతే మనం ఒక్కళ్ళమే బాధపడతాం అనుకుంటే పొరపాటు. మనం ఒక్కళ్ళమే కాదండి బాధపడేది. మనం బాధపడుతుంటే అంట దేవుడు మనల్ని చూసి ఆయన కూడా బాధపడతాడు అని చాలా క్లియర్ గా బైబిల్లో ఉంది. ఇది ఎంత ఎంత ధన్యకరమైన వాక్యం, దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే కదా. మనం రకరకాలైన కష్టాల నుంచి వెళ్తుంటాం, రకరకాలైన బాధల నుంచి వెళ్తుంటాం. మనం ఏమనుకుంటామంటే ఎంత ఎంత కష్టం వచ్చింది అంటే ఎంత బాధ వచ్చింది, మనం ఒక్కళ్ళమే ఆ కష్టాన్ని, మనం ఒక్కళ్ళమే ఆ బాధని మనం పడుతున్నట్టు మనం ఫీల్ అవుతా ఉంటాం. మీకేం తెలుసు అన్న నాకున్న కష్టం, మీకేం తెలుసు తమ్ముడు నేను పడుతున్న ప్రాబ్లం అన్నట్టు మాట్లాడతాం కదా. సో మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు మనం ఏం బాధపడుతున్నామో, మనం ఏం కష్టం పడుతున్నామో అని. మనం ఎటువంటి ఇబ్బందిలో నుంచి, మనం ఎటువంటి శ్రమలో మనం ఉంటున్నామో మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడంట మనతో కూడా బాధపడతాడంట. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఈరోజు ఎవరెవరు ఎటువంటి బాధల్లో నుంచి అయితే, ఎటువంటి ప్రాబ్లమ్స్ లో అయితే ఈరోజు మీరు ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నారో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు బాధపడుతున్నప్పుడు ఆయన మనతో కూడా బాధపడతాడు అని ఏమంటాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చును అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసినా, వాళ్ళు ఎన్నిసార్లు దేవుణ్ణి కష్టపెట్టినా, ఆయన ఒక తండ్రిగా కోపడిన మాట వాస్తవమే గాని, వారిని గద్దించి వాళ్ళని శిక్షించిన మాట వాస్తవమే గాని, అట్ ద సేమ్ టైం ఆయన ఏం చేశాడంటే వాళ్ళని ఎత్తుకొని మోసుకొనుచు వచ్చెను అని. మాకు అంటే చాలా మందికి తెలుసుంటది, ఇన్ ద ఫుడ్ స్టెప్స్ అని ఒక పెయింటింగ్ ఉంటది. అదేంటి అంటే, ఒక సముద్రపు ఒడ్డు మీద 2 జతల పాదముద్రలు ఉంటాయి, ఫుడ్ స్టెప్స్ ఉంటాయి. దాని పక్కన రైటింగ్ ఒకటి ఉంటది. అక్కడ ఎట్లా ఉంటాయి అంటే, కొంత దూరం దాకా 2 జతలు అంటే 4 పాదముద్రలు ఉంటాయి, ఫుడ్ స్టెప్స్ ఉంటాయి. కొంత దూరం ఒక జత మాత్రమే ఉంటాయి, అంటే 2 ఉంటాయి. మళ్ళీ కొంత దూరం అయిన తర్వాత మళ్ళీ 2 జతలు ఉంటాయి, 2 pairs ఉంటాయి ఫుడ్ స్టెప్స్. అక్కడ ఏముంటది అంటే, దేవుడు ఒక వ్యక్తి, ఇద్దరు
కాన్వర్జేషన్ లో ఉంటారు, మాట్లాడుకుంటా ఉంటారు. ఆ వ్యక్తి అడుగుతాడు అనమాట దేవుణ్ణి, ప్రభా ఏంటి అని అంటే, ఇది నువ్వు నేను కలిసి నడిచిన మార్గము అని చెప్పి దేవుడు అంటాడు. అంటే ఆ వ్యక్తి ఆ పాదముద్రల వైపు జాగ్రత్తగా చూసి, ఆ ఫుట్ స్టెప్స్ వైపు జాగ్రత్తగా చూసి, ప్రభా నువ్వు నాతో పాటు నడిచావు బానే ఉంది, కానీ ఎప్పుడెప్పుడు నాకు కష్టాలు ఉన్నాయో అప్పుడు నువ్వు లేవు, నేను అందుకే అంత కష్టపడ్డాను ఆ టైంలో. కావాలంటే చూడు ఒకటే పాదముద్రలు కనిపిస్తున్నాయి, మళ్ళీ నా కష్టం తీరిన తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, ఇంకో పాదముద్రలు తర్వాత మళ్ళీ 2 పాదముద్రలు కనిపించినాయి అంటే, దేవుడు ఏమంటాడంటే, ఆ మాట నిజమే, అక్కడ సింగిల్ పాదముద్రలు కనిపిస్తున్నాయి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఉన్న పాదముద్రలే, కానీ అవి నీ కాదు, అవి నాయి. ఆ టైంలో నేను నిన్ను ఎత్తుకుని నడిపించాను, కాబట్టి నీ పాదముద్రలు అక్కడ కనిపించలేదు అని చెప్పి, నేను ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఆ పెయింటింగ్ చూశాను. అది చాలా ప్రభావితం చేసింది జీవితాన్ని. సో దేవుడంట ఇది మనుషులు ఊరికనే రాసింది కాదు. అక్కడ ఏమన్నాడు చూసారా, ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అన్న మాట కనిపిస్తా ఉంది. బ్యూటిఫుల్ థింగ్, రైట్. తర్వాత గాడ్ ఈజ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు యాక్టివ్ గా ఉంటాడు. యాక్టివ్ అన్న మాటని నేను తెలుగులో ఎలా రాయాలో నాకు తెలియలేదు. నాకు ఎవరన్నా ఆ విషయంలో కొంచెం సజెషన్ ఇస్తే బాగుంటది. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను అన్నాడు. సో మనకి జనరల్ గా ఏమనుకుంటాము అంటే, దేవుడు అంటే ఇప్పుడు కొన్ని వేరే వేరే మత గ్రంథాల్లో కావచ్చు, వేరే వేరే మతాల్లో కావచ్చు, దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే నిద్రపోతా ఉంటాడు, లేకపోతే రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. భూమిలో అంటే భూమి మీద ఎక్కడో కష్టం వస్తుంది, సమస్య వస్తుంది, దాన్ని ఎవరో ఆయన దగ్గరికి చేరదీస్తారు. ప్రభా ఇట్లా కష్టం వచ్చింది, భూమి అంతా అల్లకల్లోలం అయిపోతుందంటే, ఆయన అప్పుడు లెగ్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసి మళ్ళీ ఆయన వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ లో ఉంటారు, కొంతమంది డాన్స్లు వేసుకుంటా ఉంటారు, కొంతమంది పాటలు పాడుకుంటా ఉంటారు, కొంతమంది విహారయాత్రలకు వెళ్తా ఉంటారు. దేవుడి గురించి అట్లా ఉంటది కదా. కానీ దేవుడంట 7వ దినమున రెస్ట్ తీసుకున్నాడు అన్న మాట మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేబీ దాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరము ఇచ్చాను అన్నాడు. సో నా తండ్రి నిరంతరము, ఇంగ్లీష్ లో ఏముంది అక్కడ ఒకసారి చూసావా, జాన్ 5th chapter 17th verse. Defense, Jesus said to them, my father is always at his work. ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంటది, మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ అట్ హిస్ వర్క్ అని. ఇక్కడ ఇదివరకు పని చేస్తున్నాడు అని తెలుగులో ఉంది, కానీ కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, నా తండ్రి ఎల్లవేళలా పని చేస్తానే ఉన్నాడు. దేవుడు రెస్ట్ తీసుకునే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని వదిలిపెట్టి ఆయన ఎంటర్టైన్మెంటో లేకపోతే ఆయన లెక్కలో ఆయన పని చేసుకుంటాను, ఆయన నిద్రపోతాను ఉండే దేవుడు కాదు. మన దేవుణ్ణి మనం పాటలు పాడి నిద్ర లేపాల్సిన అవసరత లేదు. ఏమనుంది తెలుసా, మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ అట్ వర్క్. టు దిస్ వెరీ డే, ఈ రోజు వరకు కూడా నా తండ్రి నిరంతరము పనిలోనే ఉన్నాడు. అండ్ ఐ టు యామ్ వర్కింగ్, నేను కూడా పని చేస్తున్నాను. మన దేవుడు బద్ధకస్తుడు కాదు, దేవుడు నిరంతరం పని చేసేవాడు. సో నీ పని నా పని చేసి పెడతంలో దేవుడు ఖాళీగా మాత్రం ఎప్పుడు కూర్చోడు. సో ఇవన్నీ మన మన వ్యక్తిగత జీవితానికి మనం అప్లై చేసుకోవడానికి నేర్చుకోవాలా. అయితే నెక్స్ట్ ఏంటి, 6వ పాయింట్, దేవుడు మనతో కమ్యూనికేట్ చేస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే మనకి
రైట్. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగిన యెడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు ఫిలిప్పి అంటే మనమందరం సంపూర్ణమై మనమందరం ఈ అర్థం అంటే ఈ మనకి ఇప్పుడు అర్థమైన దాంట్లో మనం ఇప్పుడు కలిగిన తాత్పర్యాన్ని కలిగి ఉందాము. ఒకవేళ దేని గురించి అయినా వేరే తాత్పర్యం ఉంటే, వేరే భావం ఉంటే, వేరే అర్థం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకి బయలుపరుస్తాడు. దేవుడు మనుషులకి అతీతంగా, దేవుడు మనుషులతో సంబంధం లేని వాడిగా ఉండేవాడు కాదు. దేవుడు మాట్లాడతాడు కదా. అది దాంతో పాటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చూసామనుకోండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చూస్తే, పూర్వకాలం మందు నానా సమయాల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను అన్న మాట మనకి కనిపిస్తా ఉంది. పూర్వకాలం నానా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చివరి కాలంలో ఏం చేస్తా ఉన్నాడు అంటే తన కుమారుని ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. అంటే కుమారుని ఎవరు అంటే వాక్యమై ఉన్న దేవుడు. సో బైబిల్లో మనకి ఇవ్వబడిన ఆ వాక్కు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రాథమికంగా దేవుడు వాక్యం ద్వారా మనతో ఈ చివరి దినాల్లో మాట్లాడతాడు. ఈ మధ్య దీని మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీని మీద రకరకాల ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. దేవుడు ఇంకా ఇప్పుడు మాట్లాడు, దేవుడు ఇంకా సెపరేట్ గా గైడ్ చేయడు అన్న విషయంలో అధికారికంగా దేవుడు ఇప్పటికీ కూడా ఫైనల్ గా మాట్లాడే దేంట్లో నుంచి అంటే వాక్యంలో నుంచే. ప్రభు ఫైనల్ గా దేవుడు మాట్లాడుతున్నాడు అని అధికారికంగా మనం ఒకవేళ డిసైడ్ చేయాల్సి వస్తే, మనం అధికారికంగా చెప్పాలి అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే ఆయన మాట్లాడేది వాక్యంలో నుంచే. అయితే దేవుడు కానీ ఇప్పుడు కూడా తన ప్రజలతో ఆయన సంభాషిస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా తన ప్రజలతో ఆయన కమ్యూనికేట్ చేయగలిగే తత్వము కలిగిన వాడు అని మనం గమనించుకోవాలా. రైట్. అయితే దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడు అని మనకు అర్థమైందో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కూడా దేవునితో కమ్యూనికేట్ చేయగలము, మనం కూడా దేవుడితో మాట్లాడొచ్చు అన్నమాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10, 11 వచనాలు చూద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచున్నాను అన్న మాట కనిపిస్తుంది. సో దేవునితో మనం మాట్లాడొచ్చు. ఎట్లా మాట్లాడొచ్చు? ప్రార్థన ద్వారా మాట్లాడొచ్చు. సో ఇది మనం నేర్చుకుంటున్న విషయాలు. రైట్. 8వది, దేవుడు మనం దేవునితో పరస్పరం మాట్లాడుకోవడం మాత్రమే కాదు కానీ దేవుడు మన మనవులకు స్పందించి సో తెలుగు తప్పు రాశా, మన మనవులకు స్పందించి మన అవసరాలను తీరుస్తాడు. నేను అది సరిగ్గా రాయలేదు, అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. దేవుడు మన మనవులకు స్పందించి మన అవసరాలని తీరుస్తాడు. హీ రెస్పాండ్స్ టు అవర్ రిక్వెస్ట్ అండ్ నీడ్స్. మన మనవులకి మన అవసరాలకి దేవుడు స్పందిస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము
యాకోబు పత్రిక. అందరం బైబిల్స్ తీసి అలా ఉందా లేదా అనేది వ్యక్తిగతంగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏమనుంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి అన్న మాట మనకి కనిపిస్తుంది. అక్కడ ఏమంటున్నాడు? మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన వద్దకు వస్తాడు. కీర్తనలు 91:15 ఉంది. కీర్తనల గ్రంథం 91 అధ్యాయము 15వ వచనం ఏమనుందంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని అక్కడ మనకి మాట కనిపిస్తా ఉంది. సో దేవుడు మన మన మనవుల్ని విని మన అవసరతలకి స్పందించేవాడిగా ఉన్నాడు. సో ఇవి ఈరోజు యాక్చువల్గా మనం నేర్చుకున్న అంశాలు. దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు. ఫాస్ట్గా చూద్దాం. దేవుడికి ఒక మనసు ఉంది. ఆయన మన విషయాల్ని తెలుసుకోగలడు, మన పరిస్థితుల్ని గ్రహించగలడు. దేవునికి ఎప్పుడైతే మనసు ఉందని మనం తెలుసుకుంటున్నామో, దేవునికి ఒక చిత్తం కూడా ఉంది అని మనం గ్రహించాలి. 2వ పాయింట్ అది. 3వ పాయింట్, దేవుడికి మనలాగంటే అంటే దేవునికి కూడా భావాలు, మనలాంటి గుణం, క్యారెక్టర్, స్వభావం దేవునికి కూడా ఉంటది. సో దేవునికి భావాలు, ఫీలింగ్స్, క్యారెక్టర్స్ ఉన్నాయని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దేవుడు మన యొక్క భావోద్రిక్తమైన ఆ బాధను కూడా దేవుడు ఫీల్ అవుతాడు అని మనం గ్రహించుకోవాలా. మనకున్న ఎమోషనల్ పెయిన్, భావోద్రిక్తమైన ఆ బాధని దేవుడు కూడా ఫీల్ అవుతాడు. అంటే ఆయన కూడా ఫీల్ అవుతాడు. మనం ఆయన కష్టపెట్టినప్పుడు, ఆయన అంటే మనం తప్పు చేసినప్పుడు దేవుడికి కూడా నొప్పి కలుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలా. దేవుడు నిరంతరము పనిచేసేవాడిగా, యాక్టివ్గా ఉంటాడు. 6వది, దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడటం మాత్రమే కాదు కానీ మనం కూడా దేవునితో మాట్లాడొచ్చు. దేవుడు మాట్లాడటం ఒక్కటే కాదు, మన మనములు విని మన అవసరతల్లో దేవుడు మనతో పాటు స్పందిస్తాడు. ఇది సో దేవుడు ఒక శక్తి కాదు, దేవుడు ఒక ఫోర్స్ కాదు, దేవుడు మానవులకి అతీతంగా ఉండేవాడు కాదు. మనిషిలాగానే దేవునికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మనిషిలాగానే ఫీలింగ్స్ ఉంటాయి, మనిషిలాగానే బాధపడతాడు, మనిషిలాగానే ఆలోచిస్తాడు, మనిషిలాగా గ్రహిస్తాడు, మనిషిలాగా ఆయన ఫీల్ అవుతాడు, మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు, మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడొచ్చు. మన కష్టాల్లో, మన అవసరతల్లో దేవుడు మనకి స్పందించి మనకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు. దీంట్లో కొన్ని ప్రశ్నలు చూసుకుందాం. మన అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే, హౌ డస్ గాడ్ కమ్యూనికేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ అస్ అని. దేవుడు మనతో పరస్పరం ఎలా సంభాషిస్తాడు? దేవుడు మనతో పరస్పరం ఎలా సంభాషిస్తాడు? రెండోది, హౌ మైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యావింగ్ ఫీలింగ్స్ అండ్ ఈవెన్ ఫీలింగ్ ఎమోషనల్ పెయిన్ ఎఫెక్ట్ ద వే వి వ్యూ ఆర్ రిలేట్ టు హిమ్ అని. అంటే దేవుడు ఆయనకి కూడా భావాలు ఉంటాయి, ఆయన కూడా భావోద్రేకాలు కలిగిన వాడు, ఆయన కూడా మన భావోద్రేకమైన బాధని అర్థం చేసుకుంటాడు అనే విషయం అన్న విషయం దేవునితో మనకున్న సంబంధాన్ని, లేకపోతే దేవుడిని మనం చూసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. దేవుడు మన వలే భావాలు కలిగి ఉన్నాడని, ఆయన కూడా మనలాగా బాధపడతాడన్న విషయం, మన బాధను గ్రహిస్తాడన్న విషయం ఆయనతో మీకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. సో దేవుడిని అలాగా ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఆయన బాధపడతాడు, ఆయన కష్టాన్ని అనుభవిస్తాడు, ఆయన మన కష్టాన్ని ఎదిగిన వాడు అన్న ఈ కాన్సెప్ట్
దేవునితో మీకున్న రిలేషన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. మూడోది, డూ యు సీ గాడ్ యాజ్ ఏ పర్సనల్ బీయింగ్ దట్ యూ కెన్ రిలేట్ టు ఎక్స్ప్లెయిన్ అని. దేవుడు నీతో సంబంధం కలిగిన వ్యక్తిగా మీరు చూస్తున్నారా, దాన్ని వివరించమని. దేవుడు వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వాడిగా మీతో డూ యు సీ గాడ్ యాజ్ ఎ పర్సనల్ బీయింగ్ అంటే దేవుడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడిగా మీరు చూస్తున్నారా. సారీ, ఆ క్వశ్చన్ తప్పుంది, నన్ను ఖచ్చితంగా క్షమించాలి. తెలుగు, దేవుడు వ్యక్తిత్వం కలిగిన వారిగా మీరు చూస్తున్నారా, వ్యక్తిత్వం కలిగిన వారిగా మీరు చూస్తున్నారా, వివరించండి అని, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇది దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, పర్సన్హుడ్కి సంబంధించిన విషయాలు. అయితే మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుందా అంటే, మనం మన కష్టాల్లో, మన శ్రమల్లో దేవునితో రిలేట్ చేసుకోవడానికి, మన దైనందిక జీవితాల్లో దేవుని మీద ఆధారపడటానికి ఉపయోగపడటం మాత్రమే కాదు, కానీ మన ఇంట్లో మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఉన్నారు కదా, మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో మనం ఇటువంటి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు దేవునితో ఒక అనుబంధం కలిగి ఉండటానికి, దేవునితో వాళ్ళు కూడా రిలేషన్లో కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మరలా అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను చదువుతాను, రాసేసుకోండి, షేర్ చేయట్లేదు. హౌ డస్ గాడ్ కమ్యూనికేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ అస్? దేవుడు మనతో పరస్పరం ఎలా సంభాషిస్తాడు? దేవుడు పరస్పరం మనతో ఎలా సంభాషిస్తాడు? దేవుడు మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తాడు, ఎలా ఇంటరాక్ట్ చేస్తాడు? సో మనం ఇది నేర్చుకోవడమే కాదు, ఇటువంటి గ్రహింపు కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ మనం ఏం చేయాలి అంటే, మన పిల్లలతో ఇటువంటి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా, అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, అన్ని పెద్దలతో షేర్ చేసుకోలేరు, కొన్నిసార్లు అన్ని తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేరు, మొహమాట పడతారు, ఇబ్బంది పడతారు. ఆ టైంలో జనరల్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు, లేకపోతే బయట ఇంకెవరికో షేర్ చేస్తారు. వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతవరకు మంచోళ్ళు అయి ఉంటారు? వాళ్ళు కొన్నిసార్లు వీళ్ళ యొక్క బలహీనతని తీసుకుని ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సమయంలో మనం ఎప్పుడైతే ఇట్లాంటి ఇట్లాంటి దేవుడి గురించి మనం షేర్ చేసుకుంటామో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి దేవునితో రిలేట్ చేసుకునే ఒక అలవాటును మనం క్రియేట్ చేస్తాము. ఎందుకంటే ఇది అబద్ధం కాదు కదా, ఇది నిజం. సో ఇది నిజమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా మనిషితో అటువంటి రిలేషన్షిప్లోకి వస్తాడు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇతరుల మీద ఆధారపడే కంటే మొట్టమొదట దేవుని మీద ఆధారపడటానికి అవకాశం ఉంటుంది. యవనస్తుడు అన్నవాడు తప్పక తొట్టిల్లుతాడు, ఇది బైబిల్లో ఉంది. యవనస్తుడు అన్నవాడు తప్పక తొట్టిల్లుతాడు. యవనస్తుడనే కాదు, మనం దైనందిక జీవితాల్లో, మన డైలీ లైఫ్లో మనం కూడా చాలా సార్లు చాలా విషయాల్లో మనం తప్పుడు అడుగులు వేసేవారుగానే ఉంటాం. సో కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని యొక్క పర్సన్హుడ్ గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మనకి సరైన అవగాహన ఉంటే, మనకి ఇది అటు ఇటుగా ఉంటుంది, చాలా షేకీగా ఉంటుంది. దీంట్లో చాలా పాయింట్స్ కరెక్టే నాకు తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ దీన్ని ఖచ్చితంగా మనం ఈ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా కలిగి ఉన్నాం. చాలా షేకీ అండర్స్టాండింగ్ ఉంటుంది దేవుని యొక్క పర్సన్హుడ్, వ్యక్తిత్వం గురించి. దీని గురించి మనం కరెక్ట్గా ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనం దేవునితో ఒక రిలేషన్షిప్లోకి రావడానికి, దేవుని మీద ఆధారపడటానికి మనకి సహాయపడుతుంది. రైట్, ఈరోజు టాపిక్ అయిపోయింది. మీకు క్వశ్చన్స్ ఉన్నా, మీకు దేవుడు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా నేర్పించినా, మీరేమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా, మీరు అన్మ్యూట్ చేసి మీకు డౌట్స్ కానీ, మీరు షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు కానీ, ఏదైనా కానీ మీరు మాట్లాడచ్చు. 35 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపెంట్స్. సో సిల్లీ డౌట్స్ అని అనుకోవద్దు, కొన్నిసార్లు అవే పక్కన వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి.
మీరు కొత్తగా నేర్చుకున్నది కానీ మీకు లేకపోతే మీకున్న పరిస్థితులు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఇట్లాంటి మాటలు అనుకున్నప్పుడు కానీ మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు, మీరు షేర్ చేసుకోవచ్చు, అడగవచ్చు. ఏంటి అందరు సైలెంట్గా ఉన్నారు? ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవా? ఎవరు క్వశ్చన్ ఒకటి వచ్చింది ఫ్రమ్ 7 ఎవరు మొదటి తిమోతి 6:6 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన్ని చూడలేడు, లేదు ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండుగాక. ఆమెన్. లాస్ట్ టైం బైబిల్ స్టడీలో దేవునికి ఎవరు చూడలేరు అన్నారు కదా. వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. భక్తుడైన యోహాను చూసెను అని చెప్తున్నారు కదా. రైట్. ఎవరిని చూశారు? మీరు గమనించండి, ఎప్పుడైనా కానీ ఎవరు చూసినా, ఎవరు దేవుణ్ణి చూశారు అని చెప్పినా వాళ్ళు చూసేది మాత్రం యేసు ప్రభుని మాత్రమే. యేసు ప్రభునే చూస్తారు. ఎందుకంటే తండ్రి ఆత్మయ్య ఉన్నాడు, అపరిమితత్వం కలిగిన వాడు, ఇమ్మెన్సిటీ అంటారు. మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. బైబిల్ ఇంకేం చెప్తుంది అంటే తండ్రి గురించి ఆయన అదృశ్యుడు. ఇప్పుడు మనకి యెహోవా అన్న మాట కూడా బైబిల్లో గమనించాల్సింది ఏంటంటే అది కేవలం తండ్రికి మాత్రమే వాడబడిన మాట కాదు. యెహోవా అన్నది కవెనెంట్ నేమ్, నిబంధనలో ఉన్న నామం, నిబంధనలో ఉన్న వారికి బయలుపరచబడిన నామం. యెహోవా అన్న నామం యేసు ప్రభువుకి కూడా వాడబడింది. పాత నిబంధనలో మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనుషులు ఎప్పుడు చూసినా, ఎవరిని చూసినా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎప్పుడు చూసినా, ఎవరు చూసినా కానీ అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపమైన యేసు ప్రభుని మాత్రమే చూస్తారు. మనం చూసేది యేసు ప్రభుని మాత్రమే. రైట్. ఇది ఎవరు పంపించారు? నాకు మీ పేరు రాలేదు. ఫ్రమ్ శ్రీను. ఓకే, శ్రీనివాస్. సూపర్. గుంటూరు శ్రీనివాస్. రైట్ నాన్న. ఇంకా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? లాస్ట్ సెషన్ లో క్వశ్చన్స్ ఉన్నా కానీ, దేవుని మహిమకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నా కానీ, మొన్న సండే మెసేజ్ కూడా లాస్ట్ వీక్ నేను దానికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుదాం అనుకున్నాను కానీ దేవుని యొక్క నీతి గురించి చెప్పాను లాస్ట్ సండే. దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు దయచేసి యు టేక్ యువర్ టైమ్ అండ్ ఆస్క్. అన్న, నాకు ఒక క్వశ్చన్ ఉంది. నాన్న చెప్పు నాన్న. పావని అన్న, నేను మా కొలీగ్ తో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు, అంటే తను ఒక స్ట్రాంగ్ హిందూ అన్నమాట. సో నేను గాడ్ కి ఒక పర్సనాలిటీ ఉంటుంది, దేవుడు నీతి కలిగిన వాడు. సో లైక్ ఇట్లాంటి గాడ్ కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి అని నేను చెప్పడానికి ప్రయత్నించినప్పుడు హిందూ మైథాలజీ ప్రకారం ఆయనకి రూపం లేదు, స్వరూపం లేదు, సో ఏవేవో చెప్పుకొచ్చారనమాట. ఎండ్ ఆఫ్ ద డే నేను నాకు నేను తెలుసుకున్న అట్రిబ్యూట్స్ గురించి నేను కన్వే చేయలేకపోయాను. ఇలాగా స్ట్రాంగ్ గా, అంటే వాళ్ళ బిలీఫ్ లో వాళ్ళు బలంగా నాటుకుపోయి ఉంటారు కదా. దేవుడు ఇలా కాదు, ఆయనకి స్వరూపం లేదు, సంథింగ్. దాని నుంచి వాళ్ళకి నేను ఎలాగా అట్లాంటి దాన్ని ఛాలెంజ్ చేయగలిగిన
మా అట్రిబ్యూట్ ని నేను ఎట్లా చెప్పగలగాలో నాకు అప్పటి నుంచి అర్థం కాలేదు. మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒకసారి అడగాలి అని అనిపించింది. రైట్. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మనం నాన్ క్రిస్టియన్తో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హోలీ స్పిరిట్ లార్డ్ మనతో పాటు వచ్చి మనకు సహాయం చేస్తాడు. అయితే ఏ పాయింట్ దగ్గర మన కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్, లేకపోతే డిఫరెంట్ వరల్డ్ వ్యూస్, ఆలోచనలు, లేకపోతే ఇటువంటి భావాలతో ఉన్న వాళ్ళతో ఇప్పుడు మనం ఫస్ట్ ఏమి చెప్పాలి, ఫస్ట్ ఏ ఇష్యూని మనం వాళ్ళ దగ్గర ప్రస్తావించాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మానవుడి యొక్క పతనం ఏంటి, మానవుడిలో యొక్క డిప్రైవిటీ అంటారు కదా, పతన స్థితిని, దాన్ని లేకపోతే మానవుడికి ఉన్న సమస్యలో దేవుడు ఎలాంటి సహాయం చేస్తున్నాడు, మనం ఆ దిశగా సువార్తని తీసుకుని వెళ్ళి సువార్తను వాళ్ళకు ప్రకటించకుండా కొన్నిసార్లు ఇటువంటి అటెంప్ట్స్ మనం చేసినప్పుడు ఏమైపోతుంది అంటే వేగ్గా వాళ్ళు చేసే డిస్కషన్ ఎండ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దేవుడికి స్వరూపం లేదని వాళ్ళు వాదిస్తారు, కానీ మరి ఇప్పుడు వాళ్ళు పూజించే ప్రతి విగ్రహానికి ఒక స్వరూపం ఉంటుంది కదా. సో అంటే ఆర్గ్యుమెంట్ బేసికల్గా అక్కడ నిలవని ఆర్గ్యుమెంట్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మనం ఏం చేయాలి అంటే వాళ్ళని ఎక్కడ కూడా మనం దూషించే విధంగా మనం వెళ్ళకూడదు, కానీ మనం ఫస్ట్ ఏ ఏరియాలో నుంచి వాళ్ళని ట్యాప్ చేసుకుంటే వెళ్ళాలి, ఏ ఏరియాలో నుంచి వాళ్ళని మనం ట్యాప్ చేయాలి అన్నది మనం కొంచెం ఆ ఏరియాలో కొంచెం ట్రైన్ అవ్వడం మంచిది నాన్న. దేవుని సహాయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి వాళ్ళు చేసిన తప్పును బట్టి ఉండే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, కొంతమంది షేమ్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది సమస్యల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మనం ఏ ఏరియాలో నుంచి గాస్పెల్ని కరెక్ట్గా వాళ్ళకి అర్థం, ఎందుకు అంటే మనిషికున్న ప్రాబ్లం ఏంటి, రోమన్స్ 1st చాప్టర్లో అక్కడ పాల్ రాస్తాడు, వాడు జ్ఞానులని తరంచు వారి వాదములందు వ్యర్థులైపోయారని ఉంటుంది బైబిల్లో కదా. ప్రొఫెసింగ్ టు బి వైజ్ దే బికేమ్ ఫ్యూటైల్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్ అని. సో మనిషికున్న ప్రాబ్లం ఏంటి అంటే నేను జ్ఞానిని అని వాడు ఆర్గ్యుమెంట్లో ఏమవుతాడంటే వ్యర్థుడైపోతాడు. సో ఇప్పుడు వాడు ఎక్కడైతే మెత్తగా ఉంటాడో, వాడు ఎక్కడైతే వాడు ప్రాబ్లంలో ఉన్న ఇష్యూలో ఉంటాడో ఆ ఏరియాలోంచి సత్యం వైపు వాడిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమైపోతుందంటే మిగతా ఏరియాస్ చాలా హార్డ్గా ఉంటారు మనుషులు. ఇదంతా ఏంటంటే హృదయంలో ఉన్న కఠినత్వం. సో ఆ కఠినత్వంలోకి పెనిట్రేట్ అవ్వాలి అంటే పెనిట్రేషన్ దగ్గర చాలా కష్టం అవుతుంది. సో ఏ వ్యక్తి దగ్గర ఏ పాయింట్ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది మనం బేసిక్గా దాన్ని ప్రయత్నం చేయాలి నాన్న. అది ఆ వ్యక్తిని మనం గమనించుకుంటా ఎటువంటి డిస్కషన్, ఏ ఏరియాలోంచి డిస్కషన్ ట్యాప్ చేయాలి అన్నది మాత్రం మనం వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. అందుకే దీన్ని బేసికల్గా అపాలజెటిక్స్ అంటారు. ఈ అపాలజెటిక్స్ అన్న దీంట్లో మనం కొంచెం మన మెంటార్స్ దగ్గర మనం కొంచెం దీని మీద కూర్చుని నేర్చుకుంటే దీన్ని మనం ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళగలం. సో వీ నీడ్ టు హ్యావ్ అంటే అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్ ఈ ఏరియాలో. థ్యాంక్స్ అన్న. యా నాన్న. ఇజ్రాయెల్ గారు. అన్నా అదే ఇప్పుడు సోదరి విషయం ఆలకించాను నేను. అదే డైరెక్ట్ గా మనము వాళ్ళని వాళ్ళ దాంట్లోనికి వెళ్ళి మనము మాట్లాడకుండా సందర్భాన్ని చూసుకొని మాట్లాడితే వాళ్ళు ఎక్కడ మనకి అవకాశం ఇస్తారో దాన్ని బట్టి మనం గాస్పెల్ చెప్తే బాగుంటుంది అనేది నా సజెషన్. యా అబ్సల్యూట్లీ. సో మనం ఈ ఏరియాల్లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటారా, చర్చ్గా ఫెలోషిప్గా మనము ప్రాపర్ మెంటార్షిప్లో కొన్ని ఏరియాస్లో ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే పాపం మనిషిని కరుడు కట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో కొన్ని ఏరియాస్ని బ్రేక్ చేయాలి అంటే ఫెలోషిప్లో మనం కొంత ట్రైన్ అవుతా మనం జాగ్రత్తగా ఎటు నుంచి వాళ్ళని ట్యాప్ చేసి ముందుకు వెళ్ళాలన్నది మాత్రం మనం ప్రాపర్ వేలో మనం నేర్చుకోగలిగితే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. అంటే దీనికి ట్రైనింగ్ అవసరమా అంటే నేను పెద్ద ట్రైనింగ్ల గురించి మాట్లాడట్లేదు.
మనకి అంటే ఇప్పుడు అవతల వాళ్ళ వ్యక్తి ఇప్పుడు పాల్ ఏం చేస్తాడు, ఏథెన్స్ పట్టణంలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. 17th చాప్టర్లో ఏథెన్స్లో ఆయన వెళ్ళి అక్కడ అన్ని దేవతలకి బలిపీఠాలు ఉంటాయి, పేరు లేని దేవతకు ఒక బలిపీఠం ఉంటుంది. ఆయన అక్కడ ఉండి మాట్లాడతా మీ ఋషులు కూడా మీలో ఉన్న కొంతమంది కవులు కూడా ఇట్లాంటి మాట్లాడారు అని చెప్పి వాళ్ళ కవులు ఏం మాట్లాడారో ఆ విషయాల్ని కూడా కోట్ చేసి మాట్లాడిన విషయాలు అక్కడ కనిపిస్తా ఉంటాయి. సో పాల్ వాజ్ బేసికల్లీ వెల్ వర్స్డ్ విత్ ద కండిషన్స్ ఆఫ్ దోస్ పీపుల్ అక్కడ. సో మనం కూడా అట్లాంటి అంటే వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, భావజాలాలు ఎట్లుంటాయి, సో ఇటువంటి ఆలోచన భావజాలం ఉన్న వాళ్ళ దగ్గరికి మనం సత్యం ఎట్లా తీసుకెళ్ళాలి అన్నది మనం ప్రాపర్ అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తే మనం సక్సెస్ఫుల్ గా దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగలుగుతాం. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్ గా మీ పాత మెసేజ్ లో నాకు ఒక డౌట్ వచ్చిందన్న. ఏంటన్నా? గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అని మీది ఒక పాత మెసేజ్ విన్నానన్నా. అవునా? 6 years బ్యాక్ మెసేజ్ అది. అందులో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని చెప్పింది మన బాధ్యత. ఇప్పుడు సమ్ ఎక్స్ పర్సన్ దుష్టత్వం చేశాడు కాబట్టి ఇప్పుడు అతనికి సువార్త చేరకపోవడం మనలాంటి వాళ్ళ బాధ్యత అని మీరు అన్నారు. అంటే అతనికి ఒకవేళ సువార్త తెలిసి ఉంటే అతను అలా చేయకపోయి ఉండేవాడు అని అన్నారు. అన్న మరి లోకంలో చాలా ఈవిల్ జరుగుతోంది, అన్నిటికీ నేను బాధ్యత తీసుకోలేను కదా. రెండోది ఇంకా ఏంటంటే ఇప్పుడు నిజమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రతి ఒక్కళ్ళకి సువార్త అందించాలి, కరెక్టే. కానీ నేను అలా చేయలేకపోతున్నాను కదా. లైక్ ఇందాక నా కొలీగ్ సిచ్యువేషనే తీసుకోవచ్చు. నేను ఎన్నోసార్లు అంటే లైక్ నా సాక్ష్యంతో మొదలుపెట్టి ఈవెన్ వాళ్ళకి కన్వే చేయడం కోసం కొన్ని కోర్సెస్ కూడా చేసి ఐ డిడ్ ఎవ్రీథింగ్. కానీ నాకు ఫైనల్ గా యేసుప్రభు మన పాపాల కోసం మరణించాడు అనే పాయింట్ దగ్గరికి నేను వచ్చినప్పుడు, పావని నువ్వెన్ని చెప్పినా నేను అర్థం చేసుకుని ఒప్పుకుంటానేమో, కానీ దేవుడు నా పాపం కోసం మరణించాడు అంటే నేను ఒప్పుకోలేను. ఎందుకంటే నా పాపం కోసం నేనే శిక్ష అనుభవిస్తాను. అంత ప్రేమించే దేవుడు నా కోసం ఎందుకు శిక్ష అనుభవించాలి? అలా అనుభవించొద్దు. అంటే ఇప్పుడు మా ఫాదర్ నా పాపం కోసం మా ఫాదర్ చనిపోకూడదు కదా అన్నట్టు, లైక్ దేర్ మైండ్ సెట్ వాస్ టోటల్లీ డిఫరెంట్. సో ఐ ప్రేడ్ ఫర్ దట్ పీపుల్, కానీ నేను తనని కన్విన్స్ చేయలేకపోయాను. సో ఇప్పుడు అది నా బాధ్యత కాలేదు కదా. నేను అందరికి రైట్. మీరు దీంట్లో 3 ఇష్యూస్ నాన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇజ్రాయేలు జనాంగానికి కూడా ఇదే బాధ్యత ఉంది. ఒకసారి అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాము సంతానాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, దేవుడు అబ్రహాము సంతానంతో ఆయన సంబంధం కలిగి, అబ్రహాము సంతానం ఆ దేవునితో కలిగి ఉన్న సంబంధం వల్ల ఎటువంటి దీవెన ఉంటుందో దేవుణ్ణి లోకానికి ప్రత్యక్షపరచడానికి దేవుడు అబ్రహాం సంతానాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దాంట్లో అబ్రహాం సంతానం ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినప్పుడు వాళ్ళలో నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా వచ్చిన యేసు ప్రభు ఒక్కడే తండ్రికి నమ్మకంగా ఉండి, తండ్రి అంటే ఏంటో ఈ లోకానికి చూపించి ఆయన ఈ తండ్రిని ఈ లోకానికి కనపరిచాడు. కనపరిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆ బాధ్యత ఆయన శరీరమైన సంఘానికి కూడా అది దేవుడు అనుగ్రహించాడు. సో మనము మనందరికీ అంటే మీకొక్కరికని అని కాదు, కలెక్టివ్ గా ప్రతి క్రిస్టియన్కి దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క వెలుగుని లోకంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంది. ఏమంటాడు యేసయ్య? తండ్రి నన్ను ఎలాగైతే పంపాడో నేను మిమ్మల్ని అలా ఈ లోకంలోకి పంపిస్తున్నాను అని అన్నాడు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అంటే, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అని ఉంటుంది బైబిల్లో. విత్తడానికి ఒక టైం ఉంటుంది, కోయడానికి ఒక టైం ఉంటుంది, నాటడానికి ఒక టైం ఉంటుంది, కోత కోయడానికి ఒక టైం ఉంటుంది, అట్లా ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అట్లానే ప్రతి వ్యక్తికి కూడా ఏ టైంలో వాళ్ళు అంటే ఏ టైంలో సిద్ధపడాలో, ఏ టైంలో వాళ్ళు బాధ్యత తీసుకుని ముందుకెళ్లాలో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. సో మీ టైంలో మీరు స్పందించి మీరు చేయాలి, కానీ
అందరిది మీరు అంటే దేవుడు ఏం చేశాడు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో దేవుడంట మనం ఏ టైంలో పుట్టాలో నిర్ణీత సమయాన్ని మన పొలిమేరలతో సహా ఏ టైంలో పుట్టాలో, ఏ ప్లేస్ లో పుట్టాలో, ఏ పొలిమేరల్లో ఉండాలో దేవుడు ముందుగా నిర్ణయించాడని చెప్పి చాలా క్లియర్గా ఉంటుంది. సో గాడ్ అంటే వీఆర్ నాట్ ఎంటైటిల్డ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో జరిగింది అనుకోండి, ఢిల్లీలో జరిగిన దానికి నేను బాధ్యత నేను తీసుకోలేను వ్యక్తిగతంగా, కానీ సార్వత్రిక క్రైస్తవ సంఘం యూనివర్సల్ చర్చ్ గా అది మన బాధ్యత అయిపోతుంది. సో యాజ్ అ యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇట్ బికమ్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ లో ఉండి, మీరు ఎక్కడో కాకినాడలో ఉండి దీన్ని మనం ఢిల్లీలో జరిగిన దాని రెస్పాన్సిబిలిటీ వ్యక్తిగతంగా మనం తీసుకోగలుగుతామంటే మనం తీసుకోలేం. నేనేమంటానంటే ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది యూనివర్సల్ చర్చ్ మీద ఉంటుంది. అండ్ వీ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘంలో మనం కూడా భాగం కాబట్టి నేను జనరలైజ్డ్ టర్మ్స్ లో మాట్లాడా. మూడవది ఏంటి అంటే సర్వలోకంలో సువార్త ప్రకటించడం ఒక్కటే మన పని, వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించడం మన పని కాదు. ఇది చాలా క్లియర్ గా మీరు నేను అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు వాళ్ళని ఒప్పింపజేసి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడు తండ్రి. ఇది వాళ్ళ పని. మన పని ఏందయ్యా అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. మనం ప్రకటిస్తాం, మనం చెప్తాం. చెప్పిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాలో చేయకూడదో వాళ్ళు ఎంటైర్ గా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఫ్రీ విల్. ఏమంటాడు? ఎందరైతే విశ్వసించారో వాళ్ళు నశించక నిత్య జీవంలోకి, ఎందరైతే విశ్వసించలేదో వాళ్ళు ఆల్రెడీ తీర్పులోకి వెళ్ళిపోయారు అని చాలా క్లియర్గా ఉంటుంది. సో మన బాధ్యత ఏంటయ్యా అంటే సువార్త ప్రకటిస్తున్నామా లేదా, సువార్త ప్రకటిస్తున్నామా లేదా. సో సువార్త ప్రకటించడం ఒక్కటే మనకున్న బాధ్యత. సో ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. అయితే ఈ సువార్త ప్రకటించిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే సువార్త ప్రకటించడం మాత్రమే కాదు కానీ వాళ్ళని ఎలాగైనా కానీ దేవుళ్ళలోకి తీసుకురావాలని చెప్పి చాలా తాపత్రయపడి చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అది మన బాధ్యత కాదు. పాస్టర్స్ గా మాకు ఉన్న ఇంకొక టెంప్టేషన్ ఏంటంటే మనుషుల్ని కట్టిపడేసి పట్టుకుని ఉండే పని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా మన పని కాదు. దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వతంత్రంగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే హక్కుని అవకాశాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కడు అది అలానే చేయాలి, ఏది కూడా మనం బలవంతంగా చేయడానికి లేదు. దాంట్లో నేను చాలా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కొన్ని చేశాను నాన్న. సో దాన్ని మీరు పర్సనల్ గా అప్లై చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే అరే అక్కడెక్కడో చేసిన తప్పుకి మరి నేనేం చేయలేకపోయాను కదా అని అనుకుంటాం. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో కూడా మీరు ఏం చేస్తున్నారు? నేను సువార్త చెప్పినప్పుడు నేను చాలా సార్లు నేను గమనించింది ఏంటంటే సువార్త ఎప్పుడైతే మనం కరెక్ట్ గా చెప్తామో చెప్పాల్సిన విధంగా ప్రతి ఒక్కడికి సువార్త అర్థమైపోద్ది. ఇంటర్నల్ గా వాడికి లోపల వాడికి అర్థమైపోద్ది. కొంతమంది బయటకు ఒప్పుకుంటారు, కొంతమంది బయటకు ఒప్పుకోరు. అది మాత్రం నేను చాలా ప్రాక్టికల్ గా చెప్పగలను. వాడు ఇప్పుడు నా పాపాల గురించి నేను ఏం చేసుకుంటాను? ఏమి చేసుకోలేకే కదా. ఇప్పుడు నా చేత ఇప్పుడు నేను ఏమైనా చేసుకోగలిగినప్పుడు అసలు నాకు దేవుడు ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో? మళ్ళీ దేవుడు అని ఎందుకు తిరుగుతారు వీళ్ళు? ఆయన ఇప్పుడు సహాయం కోసం నువ్వు చేసుకోగలిగాడు, అసలు మనకు సహాయం ఎందుకు? విషయం ఏంటంటే ఇవన్నీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానిలోంచి తప్పించుకోవడానికి సాకు చెప్పడానికి ఏం చేస్తారంటే ఏదో ఒక పాయింట్ చెప్తారు. కాకపోతే మనం ఎప్పుడైతే కరెక్ట్ గా సువార్త మనం ప్రజెంట్ చేస్తామో ప్రతి ఒక్కడికి ఇంటర్నల్ గా దేవుడు వాళ్ళు ఒప్పింపు చేస్తాడు. కొంతమంది దాన్ని ఒప్పుకుంటారు, కొంతమంది దాన్ని ఒప్పుకోరు. బయటికి చెప్తారు కొంతమంది బయటికి చెప్పరు. సో జనరలైజ్డ్ స్టేట్మెంట్ సార్వత్రిక సంఘానిది, యూనివర్సల్ చర్చ్ రెస్పాన్సిబిలిటీ. కానీ మీకున్న పర్వ్యూలో మీకు దేవుడిచ్చిన ఆ కొద్దిపాటి ఏరియాలో మీకు బాధ్యత మీకుంటది. అది కూడా ఎంతవరకు ఉంటుంది బాధ్యత? ప్రభువు గురించి తెలియజేసే దాని దగ్గరే బాధ్యత ఉంటుంది. కానీ ప్రభువులోకి నడిపించే బాధ్యత మాత్రం అంటే వాళ్ళు ఇష్టపడినప్పుడు నడిపిస్తాం, కానీ మనం బలవంతంగా వాళ్ళని ప్రభువులోకి వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకెళ్లే పని మాత్రం మంది కాదు. కన్విన్స్ చేయాల్సినోడు పరిశుద్ధాత్మ దేవుడు.
అన్న నాకు చాలా క్లియర్ గా అర్థమైంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. రైట్. ఇంకొకటి ఏంటంటే వి జస్ట్ డిస్ట్రిబ్యూట్ సీడ్, ఇట్స్ దేర్ సాయిల్. ఓకే. విచ్ షుడ్ రియాక్ట్ అండ్ ప్రొడ్యూస్ ఎ ట్రీ. ఇస్ దట్ రైట్? ఓకే. యా, అంటే మన పని విత్తనాలు వేయడం వరకే, మీరు అన్నట్టు సువార్త చెప్పడం వరకే. జీవం ఇచ్చేవాడు దేవుడే, మళ్ళీ బైబిల్ అదే మాట ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ జీవం కావాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకునే ఫ్రీ విల్ మనిషికి ఇస్తాడు దేవుడు. నాకు ఆ జీవం కావాలి వద్దు అని నేను డిసైడ్ చేసుకోవచ్చు. దేవుడు అక్కడ మాత్రం ఎవరిని దేవుడు తొందర పెట్టడు, దేవుడు బలవంతం చేయడు, దేవుడు మనల్ని కూడా చేయమని చెప్పడు. మాస్టర్ గారు ఒకటి యాడ్ చేస్తాను పాయింట్. నేను ఖచ్చితంగా సిస్టర్ ఇందాక అన్నారు కదా, సో మనం కన్విన్స్ చేయలేకపోతున్నామని. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. హోలీ స్పిరిట్ గైడెన్స్ తోనే వాళ్ళు కన్విన్స్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మనకి ఎప్పుడైతే మనం సువార్త చెప్పాలని మనం భారంగా వెళ్తామో, ఇటువంటి బిటర్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి మనకి వాళ్ళలో. అవును. అక్కడ మనం డిస్కరేజ్ అవ్వకూడదు. అవును. సో దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత సువార్తను ప్రకటించడం. అక్కడ వరకే మన బాధ్యత. పలానా టైంలో పలానా వ్యక్తి మనం కరెక్ట్ గా మనం అనాలిసిస్ చేసుకుని సువార్త అందించడం వరకే మన బాధ్యత. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి మనం డిస్కరేజ్ అవ్వకుండా వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తూ ఇంకా ఫర్దర్ గా మిగిలిన వాళ్ళకి మనం ఎలా ఎక్స్పాండ్ చేయగలం అనే దానికి మనం ఆలోచించాలి. యేసు ప్రభు కూడా ఏమంటాడు, నేను ఈ అద్భుతాలు ఇంకో చోట చేసినట్టయితే అని అంటాడు కదా. దేర్ వర్ టైమ్స్ ఈవెన్ వేర్, అంటే యేసు ప్రభు కూడా ఏం చేశాడు, ఎవరిని బలవంతంగా దేవుడిలోకి తీసుకొచ్చే పని ఆయన చేయలా. ఆయన 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 ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. కొంతమంది నమ్మారు, వెంబడించారు, కొంతమంది నమ్మకుండా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. రైట్. శ్రీహరి ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు మత్తయి 28:19లో, సమస్త జనులను శిష్యులుగా చేయమని ఆజ్ఞాపించాడు కదా అని. ఎవరెవరైతే సువార్తకి రెస్పాండ్ అవుతారో వాళ్ళు శిష్యులుగా చేస్తాం. నాట్ ఎవ్రీబడి. ఇప్పుడు అందరినీ చెయ్యాలనే మనం దాన్ని ఏమంటారు, నిశ్చయంతోనే బయలుదేరతాం. కానీ వాళ్ళు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఎవరెవరు మనకు అవైలబుల్గా ఉంటారో వాళ్ళు చేసుకుంటారు. అంతేనా? అర్థమైందా శ్రీహరి? రైట్. 9:18 అయింది. మనం క్లోజ్ చేసుకోవచ్చా? బ్యూటిఫుల్. ముగిచ్చేసుకుందాం. మన మధ్యలో ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే క్లోజ్ చేస్తాం. ఓకే. మహోన్నతుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు నాయన నీ పిల్లలుగా చేరి ప్రభు నీ మాటలు వినడానికి, నీ వాక్యాన్ని లోతుగా నాయన ధ్యానం చేయడానికి మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు. మీరు శక్తి కాదు వ్యక్తిత్వం కలిగిన దేవుడు అని నాయన 8 నాయన ప్రభు నాయన లక్షణాలు మేము చూడడానికి మీరు కృప చూపించారు. మీకు స్తోత్రాలు. అవగాహన చేసుకొని ఆయన వాటిని అవలంబించడానికి, జీవితంలో అప్లై చేసుకోవడానికి నీ కృపను దయచేయండి. ఇంకా అనేక విషయాలు నేర్చుకోగలిగినట్లుగా సహాయం చేయండి. ఇదిగో ఈ సమయంలో ఆయన మా సోదరి విషయమై ప్రార్థిస్తున్నాను. తను డిస్కరేజ్ అవ్వకుండా ఇంకా బలపరచబడడానికి, ఇంకా ఈ ప్రయాణంలో ప్రభు ఇంకా అనేక విషయాలు, సత్యాలు నేర్చుకొని అనుభవంతో ముందుకు కొనసాగడానికి, ఇంకా అనేక మందికి సువార్త చెప్పడానికి కూడా నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ బలం అనుగ్రహించమని కోరుతున్నాము. డిస్కషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా రవికాంత్ అన్న, నాయన అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న మిషన్ మీరు నాయన దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.